అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎసెన్సియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి అచ్యుతాపురంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో దాదాపు 17 మంది మరణించారు, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ 17 మంది శవాలు కూడా దొరకకుండా, అంటే ఎవరు పార్టీ ఏదో అర్థం కాని విధంగా చెల్లాచెదురైపోయారు. అలాగే ఈ 16 మందికి తీవ్రంగా, అంటే కొంతమందికి చేతులు కూడా ఎగిరిపోయి పడ్డాయి. మందుల తయారీలో ఉపయోగించే 500 KL సామర్థ్యం గల రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలో తేలింది. కానీ అసలు జరిగింది ఏంటనేది ముందైతే చెప్పలేకపోయారు. ఏసీ యూనిట్లకు మంటలంటుకుని క్షణాల్లో వ్యాపించాయట. రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు. ఓ మహిళా కార్మికురాలు శరీరం చెట్టు కొమ్మకు వేలాడి పేగులు బయటికి వచ్చేసి భయానకంగా కనిపించింది. మంటల్లో కాలిపోయి చనిపోయిన వారి కంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకొని చనిపోయిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. కాలిపోయిన కార్మికుల మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. మిగిలిన కార్మికుల మృతదేహాలు పైకప్పు శిథిలాల కింద చిక్కుకున్నాయి. NDRF సిబ్బంది పొక్లైన్తో శిథిలాలను తొలగించి మృతదేహాలను అయితే గుర్తించారు. మంటలను అదుపు చేయడానికి 6 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు. ఎత్తైన భవనంలో మంటలు వ్యాపించడంతో పైన ఉండేవారికి కిందకి దిగేందుకు ఎత్తైన నిచ్చెనలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. పొడవైన క్రేన్తో అద్దాలను పగలగొట్టి గాయాలతో ఉన్న కార్మికులను అతి కష్టం మీద కిందకి దించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, SP దీపికా పాటిల్, తెదేపా యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు సందర్శించారు. సంఘటనపై కంపెనీ ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. కంపెనీ వద్ద స్థానికులు, మృతుల బంధువులు అధిక సంఖ్యలో గుమిగూడారు. కంపెనీ లోపలకు ఎవరిని అనుమతించలేదు. క్షతగాత్రులను అంబులెన్సులో అచ్యుతాపురం, అనకాపల్లి, విశాఖపట్నంలోని ఆసుపత్రులకు మధ్యాహ్నం A షిఫ్ట్ విధులు ముగించి B షిఫ్ట్ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెబుతున్నారు. ఇప్పుడు నిన్న షిఫ్ట్లో మొత్తం 381 మంది ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని అంబులెన్సులలో అనకాపల్లి NTR జిల్లా ఆసుపత్రితో పాటు ఉషా ప్రైమ్ ఆసుపత్రికి తరలించారు. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో K చంద్రశేఖర్, అలాగే J వర్ధన్, G రాజా, B సూరిబాబు, K రాంబాబు, K సత్యనారాయణ, CH వెంకటరత్నం, D అప్పారావు, K నారాయణరావు, P యాదవ్, చందక నాగరాజు నాయుడు NTR ఆసుపత్రిలో, అలాగే K సత్యనారాయణ, P మోహన్ సతీష్, G చైతన్య, D శ్రీనివాస వర్మ చికిత్స అయితే పొందుతున్నారు. ఇక చనిపోయినటువంటి వారు వెంకీజీపాలెనికి చెందిన నీలం రామిరెడ్డి, అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి శ్రీ ప్రశాంత హంస, అలాగే గరివిడికి చెందినటువంటి నారాయణరావు మహంతి, తూర్పుగోదావరికి సంబంధించినటువంటి గణేష్ కుమార్, కాకినాడకి సంబంధించినటువంటి హారిక చెల్లపల్లి, ఆమదాల వలసకి సంబంధించినటువంటి రాజశేఖర పైడి, కోనసీమ దగ్గర ఉన్నటువంటి మామిడి కుదురికి చెందినటువంటి సతీష్ మారిశెట్టి, అలాగే సామర్లకోటకి చెందిన నాగబాబు మొండి, కోర్మన్నపాలెం విశాఖపట్నానికి సంబంధించినటువంటి బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు, అలాగే రాంపల్లి మండలానికి సంబంధించినటువంటి వేగి సన్యాసి నాయుడు, అలాగే దెబ్బపాలెనికి సంబంధించినటువంటి పెయింటర్ చిన్నారావు యలబల్లి, అలాగే పార్వతీపురం మన్యం జిల్లాకు చెందినటువంటి ఫిట్టర్ పార్థసారథి, అలాగే దెబ్బపాలెనికి సంబంధించినటువంటి మోహన్ దుర్గాప్రసాద్ పూడి, అలాగే పోస్పాట్రాకి సంబంధించినటువంటి ఆనందరావు బమిడి, అశ్వారావుపేటకు సంబంధించినటువంటి సురేంద్ర మర్ని, బంగారమ్మపాలెనికి సంబంధించినటువంటి పోసర్ల వెంకటస్వామి, అలాగే దార్లపూడి అంటే ఎస్ రాయవరం మండలానికి సంబంధించినటువంటి జవ్వాది చిరంజీవి గారు. మొత్తం 17 మంది చనిపోయారు. ఇంకా మృతులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రాథమిక నివేదికలో మొదట రియాక్టర్ పేలడం వల్ల అని అన్నారు, కానీ కాదని తర్వాత తెలిసింది సాల్వెంట్ లీక్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీస్ విభాగం డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ అయితే తెలిపారు. రియాక్టర్లో తయారైన మెథైల్ టెర్ట్ బ్యూటైల్ ఈథర్ మిశ్రమాన్ని స్టోరేజీ ట్యాంకులోకి మార్చే సమయంలో ఆ మిశ్రమం లీక్ అయింది. ప్రొడక్షన్ బ్లాక్లోని రియాక్టర్ నుంచి PD ల్యాబ్ ద్వారా ట్యాంకులోకి రసాయనాన్ని సరఫరా చేసే సమయంలో లీకేజ్ ఏర్పడింది. ఆ మిశ్రమం బయటికి వచ్చి వాతావరణ రసాయన చర్యల వల్ల ఆవిరిగా మారింది. ఆ వాయువు సాధారణ వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు సంభవించింది. అదే సమయంలో మంటలు వ్యాపించాయి. రియాక్టర్ నుంచి డే ట్యాంక్కు మెటీరియల్ వెళ్లే పైప్ లైన్కు లీకేజ్ ఏర్పడింది. ఆ మిశ్రమం కింద ఉన్న ఎలక్ట్రికల్ ప్యానెల్పై పడడం వల్ల ఆవిరిగా మార్పు చెంది మంటలు చెలరేగడానికి కారణమైంది. ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ద్వారా కూలింగ్ ప్రక్రియ నిర్వహించే వ్యవస్థ కర్మాగారంలో ఉంది. రసాయనం బయటికి రావడం ద్వారా ఏర్పడిన ఆవిరిని కూడా కూలింగ్ డక్ట్లోకి తీసుకొచ్చింది. దీంతో డక్ట్లు కూడా పేలాయి. దీనివల్ల ఫాల్స్ సీలింగ్ పడిపోయింది. పేలుడు ధాటికి పరిశ్రమ భవనం గోడలు కూలి
కార్మికులపై పడ్డాయి. రియాక్టర్ నుంచి కంపెనీ మెటీరియల్ -32.7 డిగ్రీల దగ్గర కూడా ఆవిరినిచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో మంటలు చెలరేగేందుకు వాయువులు దోహదం చేస్తాయంట. తక్కువ డిగ్రీల దగ్గర ఉన్న రసాయనాలకు మండే గుణం తీవ్రంగా ఉంటుంది. బహిరంగ ప్రదేశం అయితే తీవ్రత అంతగా ఉండదు. ప్రమాదం జరిగిన ప్రాంతం క్లోజ్డ్గా ఉండడం వల్ల పేలుడుకు సీలింగ్ కుప్పకూలి పనిచేస్తున్న కార్మికులపై పడింది అని వివరించారు ఫ్యాక్టరీ విభాగం డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ. అయితే పవన్ కళ్యాణ్ దీని గురించి ఎంక్వైరీ చేస్తే యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తుందని పవన్ కళ్యాణ్ ఎంక్వైరీలో తేలిందట. కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందకు వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పానని చెప్పాడు పవన్ కళ్యాణ్. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పవన్ కళ్యాణ్ అయితే చెబుతున్నాడు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమని కూడా చెప్పారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశాడు. అలాగే ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని కూడా పరిశీలించారు ఆయన. మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయపడిన వారికి 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. మామూలుగా ఫార్మా కంపెనీ కావచ్చు, మిగతా పరిశ్రమల్లో కావచ్చు, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి నిజానికి. కానీ చాలా కంపెనీల్లో అలాంటి నిబంధనలు ఎవరూ కూడా అనుసరించడం లేదు. పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలు ఎవరూ కూడా చేపట్టలేదు. కేవలం వైజాగ్ అనో లేకపోతే హైదరాబాద్ అనే కాదు, మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం అది. ఒక్క విశాఖపట్నంలోనే చూస్తే ఈ గత 5 సంవత్సరాలుగా 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారు. అలాగే అంతకుముందు కూడా దాదాపు 100 మందికి పైగానే చనిపోయారు. ఏది 2014 నుంచి 2019 వరకు కూడా. రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ ఖచ్చితంగా SOPని పాటించేలాగా చర్యలు తీసుకోవాలి. అది ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ కూడా వేసి దీనిపైన విచారణ జరిపించి బాధ్యులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంకా అనేక మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రతి కంపెనీ అంటే రెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రతి కంపెనీ కూడా భద్రత విషయంలో ఖచ్చితంగా సరైనటువంటి ప్రమాణాలు పాటించేలాగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి. ఏదో ఘటన జరిగినప్పుడు, చనిపోయినప్పుడు ఆ 2-3 రోజులు ఏదో తూతూ మంత్రంగా హడావిడి చేసేసి తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయి తర్వాత ఎవడైతే మనకి పార్టీ ఫండ్ ఇస్తాడో, ఎవడైతే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నాయకులకి డబ్బుతో మేనేజ్ చేస్తాడో అవన్నీ నడిచిపోతూ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడో ఒక 4-5 చనిపోయినప్పుడు లేదా 100 మంది 200 మంది చనిపోయినప్పుడు మళ్ళీ మీరు వచ్చి హడావిడి చేయడం కాదు. ప్రతి ఎసెన్షియా ఫార్మా కంపెనీ పైన కూడా ఉన్నత స్థాయి విచారణ చేసి అలాగే నివేదిక వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టకుండా శిక్షించగలగాలి. అలాగే బాధిత కుటుంబాలు, క్షతగాత్రులకు పరిహారం కంపెనీ నుంచి కూడా ఇప్పించాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోగలగాలి. ఇప్పటికైతే 17 మందే చనిపోయారు, 60 మందికి గాయాలయ్యాయి. అందులో తీవ్రంగా కొంతమందికి గాయాలయ్యాయి. కానీ ఇందులో అసలు నిజాలు చాలా వరకు దాచిపెడుతున్నారు. ఇక్కడనే కాదు, ప్రతి దగ్గర అంతే. ఎంత తక్కువ మంది చెప్పగలిగితే తీవ్రత అంత తక్కువ ఉంటుంది. బయట జనాల నుంచి వ్యతిరేకత కూడా రాదనేది ప్రభుత్వాలు, యాజమాన్యం అన్నీ కూడా దాస్తాయి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ అతీతమేం కాదు. 17 మందా, లేకపోతే ఇంకా అది పెరిగే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా దాస్తున్నారనేది రేపటికి కానీ తెలియదు. ప్రస్తుతానికైతే 17 మంది. కానీ ఈ 60 మందిలో ఎవరైతే తీవ్రంగా గాయాలయ్యాయో వాళ్ళు కూడా కొంతమంది బ్రతికినా కూడా నరకమే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఒక మత ఘర్షణల్లోనూ, ఒక కుల ఘర్షణల్లోనూ, లేకపోతే ఇంక ఏదైనా ఘర్షణల్లో ఇలా చనిపోతే అది చాలా పెద్ద రాద్ధాంతం చేస్తాం. కానీ ఇలా కంపెనీల ద్వారా, అలాగే యాజమాన్యం నిర్లక్ష్యం ద్వారా మన దేశంలో, ప్రపంచం పక్కన పెట్టండి, మన దేశంలో కొన్ని వేల మంది మరణిస్తున్నారు ప్రతి సంవత్సరం. కానీ దీని గురించి ఎవరు నిరసనలు తెలపరు, రాస్తారోకులు చేయరు. ఇంకా ప్రమాద తీవ్రతని ఎంత తక్కువ చెప్పగలిగితే అంత బాగుంటుంది. అంటే అంత బయట నిరసనలు రావు, వ్యతిరేకత రాదు. ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది అయితే తెలియదు. అది అయితే చిన్న విషయం కాదు. దీన్ని తక్కువగా తీసుకుని వదిలేసే విషయం కాదు. ఈ వీళ్ళకేసే శిక్ష రేపు దేశంలో అన్ని కంపెనీలు కూడా సరైనటువంటి ప్రమాణాలు పాటించి సేఫ్టీని ప్రదానం చేయాలి. మన దేశంలో కేవలం ఫార్మా కంపెనీ అనే కాదు, మామూలుగా మనం ఒక బిల్డింగ్ కట్టిన దగ్గర కూడా ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో బెడ్లు మోసేవాళ్ళు, ఇసుక మోసేవాళ్ళు చూడండి, మెట్లు ఎక్కుతుంటారు. అలాగే పైకి కూడా సిమెంటు ఇవి తీసుకెళ్లే దగ్గర కూడా ఆ సేఫ్టీ ఉండదు. ఆ మెట్ నుంచి వాళ్ళు గనక పడితే అలా నడుములు విరిగిపోయి ఎంతోమంది ఈరోజు జీవితాలని నాశనం చేసుకున్నారు. ప్రతి పని దగ్గర కూడా మన దేశంలో నిర్లక్ష్యం.